వాళ్ళు అలా లోపలికి వెళ్ళిపోతారు, అలా దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. వీళ్ళు ఇట్లా వెళ్ళిపోతానే ఉంటారు. ఏది ఈ ఫ్రీ దర్శనాలు. అప్పుడు నీకు అదనంగా 5-6 గంటల పాటు ఎక్కువ వెళ్తే 1,10,000 మంది రోజుకి దర్శనం చేసుకుంటారు. 1,10,000. దీనికి కావాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేకపోతే అంతర్జాతీయ నిపుణులో కాదు, మన చిత్తశుద్ధి. దీనికి అప్పట్లో నేను ఇది కూడా ప్రపోజల్ చెప్పినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ప్లేస్ లేదన్నారు. ఇప్పుడు 2 లైన్లు అక్కడ పెడుతున్నారు కదా, మళ్ళీ బయటికి అదే లైన్లో రావాలి కదా ద్వారం, ఆ ప్లేస్ లేదన్నారు. ఒక్క లైన్ పెట్టడానికి ప్లేస్కి అప్పుడు కొంత తగ్గుతుంది. అది జనం కంటిన్యూగా వస్తుంటే ప్రాబ్లం ఉండదు కదా. కంటిన్యూగా వస్తున్నప్పుడు ఎక్కువ టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఎందుకు అవుతోంది, ఫ్రీ దర్శనం ఒకేసారి వదిలేటప్పుడు వాళ్ళందరూ ఒకేసారి రావాల్సి వస్తుంది. బ్రేకులు ఆపేయడం వల్ల ఒక్కసారిగా ఇది ఎక్కువైపోతుంది. ఇది సరిగ్గా ఆలోచించాలి కమిట్మెంట్తో. అయితే అది చెయ్యరు. ఎందుకంటే విఐపీలకి ఎవ్వరూ లేని, అంటే కేవలం విఐపీలు, ఆ తరహా టికెట్లు ఉన్నోళ్ళు, ఆ ధనవంతులే ఉండే పేదలు లేదా ఈ ఫ్రీ దర్శనం వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఉంటే వీళ్ళకి ఆ ప్రశాంతత అనిపించదు. ఈ బ్రేక్ దర్శనం టైంలో అదేంటి, మనకు అక్కడ అంతా ఫ్రీ నడుస్తూ ఉంటాం, అదంతా గుడంతా చుట్టూ ప్రదక్షిణం చేస్తాం, కాసేపు అక్కడ కూర్చుంటాం, కాసేపు ప్రసాదం అక్కడే తింటాం, ఇదంతా అది ఆస్వాదిస్తారు వాళ్ళు. ఆ విఐపి ఆస్వాదన అనుభవించిన వాళ్ళు వీళ్ళందరూ.